రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ, శ్రీ శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రైతులు దివ్యాంగులకు సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఆధునీకరణ కోసం సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నామని, అర్హులైన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగులకు స్కూటీ, రెట్రోఫిటెడ్ ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ వంటి దీర్ఘకాలిక పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులకు 2368 వ్యవసాయ పరికరాలకు 1.84 కోట్ల సబ్సిడీ అందించగా, దివ్యాంగులకు స్కూటీలు, ల్యాప్టాప్లు తదితర ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు శృతి తిరుపతి ఫాదర్ నగర్ రైతులు రాజుగా చేయని ఒక లక్ష్యంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు ఈ రోజైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చిన సందర్భంలో సన్నకారు, చిన్నకారు రైతులందరూ కూడా రోడ్డువేటర్లు కానీ, కల్టివేటర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, స్ప్లిట్లకు సంబంధించి గతంలో 90% పైప్స్ కూడా సబ్సిడీ ఇచ్చే సందర్భం కానీ, సన్నకారు, చిన్నకారు రైతుకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయం ద్వారా వారు అభివృద్ధి పద్ధతుల్లోకి వాళ్ళకు మనకి ఇచ్చినట్టయితే మేడం అంటూ కడతా ఉన్నారని చెప్పారు, సంతోషం. కానీ మనం ప్రచారంలో వారిని ఎడ్యుకేట్ చేస్తూ వారిని ముందు నడిపించి, ఎందుకంటే ఎస్సీలు, మహిళా రైతులైతే 60% మనం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం, జనరల్ గా 40% ఇచ్చే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం మరి వీటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగంపై ఉంది. అందివలసిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రజాతీయంలో ఉన్నటువంటి మరి మనపై ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, వాట్సాప్ గారిని ఇలాంటివి మీరు బాగా ప్రచారంలోకి, ప్రాచుర్యంలోకి తీసుకొని వెళ్ళాలి. మీకు వేరుగా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకొని ఆయా గ్రామాలు ఏమేమి ఉన్నాయో వాటిని